హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు అయితే ఇంకా సంక్రాంతి డే మార్నింగ్ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మేము పైన ముగ్గులో వేసేసుకొని కిందికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం. కిందికి స్నానం చేసి రావాలి అని చెప్పారనమాట అమ్మ. సో ఫస్ట్ పైన వేసుకుంటున్నాము. మా అక్కగారు ఏమేస్తుంది చూడండి, సూపర్ ఉంది. మా అత్తది ఇంకా సూపర్ ఉంది. అక్కడిగా ఇక్కడ కూడా సేమ్ వేస్తుంది మా అత్త. సూపర్ ఉంటుందని ఈరోజు దివాళీ పండుగ కాదు కానీ భోగి పంట. ఇప్పుడు కింద కూడా వేసేసాం. నేను పైన కదా, నేను పైన వేయా ఎందుకంటే కలర్ అందరు డబ్బులు నాకు కలర్ రాదు. కింద వేస్తే మంచిగా దులిపొచ్చు, ఇక్కడ వేస్తే మొత్తం పడాలి అనుకుంటాయని ఇట్లా చేస్తున్నాము. ఈరోజు డే అయితే ఇలా ముగ్గులతో స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము వేసేలోపు వదిన పిల్లలకి ఇంకా స్నానం చేపిస్తున్నారు. మీ స్నానం అయిపోయిందా? బొమ్మలు ఈరోజు ఏంటంటే మేము నువ్వుల పిండి ఇంకా దాంట్లో ఇవి చూపిస్తున్నాం కదా, వీటిని దాంట్లో అంటే పెట్టుకొని స్నానం అయితే చేస్తామన్నమాట. ఇంకా అయిపోగానే వెంటనే నార్మల్గా క్లిప్ అలా పెట్టేసుకొని కిందికి వెళ్ళిపోయామన్నమాట ముగ్గులేయడానికి. సో నేనైతే లాస్ట్ వెళ్ళాను. నేను వెళ్ళేలోపే ఇక్కడ ముందు ముగ్గేశారు. ఇంకా కలర్స్ అయితే ఫిల్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాను. ఇంకో గేట్ సైడ్ అయితే ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు వేసేశారు. మా సెకండ్ అత్తమ్మ థర్డ్ అత్తమ్మ అయితే ఇంకా ఫిల్ చేస్తున్నారు. సో మేమైతే ఇలా నిదానంగా కూర్చొని అయితే మంచిగా వేసుకుంటాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. లైక్ పిల్లలు మీన్స్ మా కోడలు వాళ్ళు, మా మరదళ్ళు. సో చూసారు కదా, ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు, బార్డర్స్ వేసారు. మొత్తం ఈరోజు సంక్రాంతి థీమ్ అయితే అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. లైక్ ఏంటంటే కైట్స్, పాలు పొంగిచ్చే కుండ, చెరుకు గడ, ఇలాంటి వాటితో థీమ్ అయితే ఫిల్ చేసేసారనమాట. సో ఫైనల్లీ మా ముగ్గు అయితే ఇక్కడ ఇంకా అవుతుంది. మేమైతే ఇంత నీట్గా నిదానంగా కూర్చొని వేసుకుంటాము. ఎందుకంటే మా వాకిలి పెద్దది, మా ఫ్యామిలీ పెద్దది, సో మా ముగ్గు కూడా పెద్దది. సో కూర్చొని ఫిల్ చేయాలి, ఇంకా ముఖాల మీద నిల్చొని అయితే ఉండలేము. సో ఇలా నిదానంగా వేసుకుంటూ సమయంలో అనేక తప్పులు జరుగుతాయి. తర్వాత హైలైట్ నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ మేము ఎందుకు నవ్వామంటే అప్పుడే మా ముందు నుంచి ఆవులు వెళ్ళాయన్నమాట. అమ్మ అమ్మ అని అరుచుకుంటూ. రిషిక అమ్మ అనేసరికి అందరికీ చాలా బాగా కనెక్ట్ అయి నవ్వు వచ్చేసింది అనమాట. ఇక్కడైతే మా గౌరీ అవుటర్ లైన్ ఇస్తుందన్నమాట. లైక్ ఫినిషింగ్ టోటల్ ఇస్తుంది. మా చిన్న మామయ్య అయితే ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అని రాద్దామని రాస్తున్నాడు. మళ్ళీ ఇందాక కూడా రఫ్ చేశారు. మళ్ళీ ఫైనల్లీ అయితే ఫినిష్ చేశారనమాట. మేమైతే ఇంకా ఇక్కడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా నీట్గా నిదానంగా వేద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడ వేస్తున్నాము. సో మేమైతే ఇంత హ్యాపీగా కూర్చొని నిదానంగా వేస్తాము. కైట్ ఇది చిత్రం కైట్, విచిత్రంగా కైట్. విచిత్రం ఎట్లా? అదేం కైట్ బెట? విచిత్రం కైట్. విచిత్రం ఎందుకు పెట్టారు అని పేరు? ఎందుకంటే అది విచిత్రంగా ఉంది. ఓకే ఓకే. ఎన్ని సార్లు చేస్తావు మరి కైట్తో? లేదు కానీ చైనాలు ఉంటాయి కదా, అలాంటి కైట్స్. గుడ్ గర్ల్. ఇక్కడ అయితే శాస్త్ర ఏదో వేద్దామని ట్రై చేస్తుంది. ఫైనల్గా ఏమవుతుందో చూడాలి. చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి, బట్ వేస్తుంది. అయితే సూపర్గా వచ్చింది. మేమొక్కరమనే కాదు, మా గల్లీలో అందరిది ఈరోజు లేటే. ఎందుకంటే యాక్చువల్లీ వాటర్ వచ్చాయన్నమాట. సో వాటర్ పడితే మళ్ళీ ముగ్గు పైన వాటర్ పడితే ముగ్గు పోతుంది కదా, సో లేట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఇందాక స్నానం చేసేటప్పుడు చూపించాను కదా దాంట్లో అని, ఇక్కడ ముగ్గులో కూడా ఆ దాంట్లో పెట్టి గొబ్బెమ్మలు పెడతామన్నమాట. పైన వేసిన ముగ్గులో పెడితే ముగ్గు కనిపించదు అని మళ్ళీ కింద ఇంకో ముగ్గేసి దాంట్లో పెట్టాము. సో అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాం. మీరు ఇలా తీసుకుంటారా? మేమైతే ఇంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని దాంతో మెమొరీస్ అయితే మంచిగా క్రియేట్ చేసుకుంటాం, లైక్ ఫొటోస్ లాగా. నిండుగా వెళ్ళేది.
లోపల పెగులనే 2 ఉంటాయి. ఆకలి గర్రం తిరుగుతున్నాయి. మా ఆయనగారు వేసిన డైలాగ్కి నేనైతే వెంటనే పైకొచ్చి గబగబా టిఫిన్ చేసి వాళ్ళకి పెట్టి నేను తిన్నాను అనమాట. వచ్చేసరికి అత్తమ్మ అయితే పల్లీ చట్నీ చేసి ఉంచారు. సో తినేసి ఇంకా పన్ను అయితే స్టార్ట్ చేసాం నేను వదిన. మేము వచ్చేసరికి అత్తమ్మ ఆల్రెడీ పప్పు ఉడకపెట్టి ఉంచారు పోలేలకి. పప్పు ఉడకబెట్టిన తర్వాత కట్టుచారు కూడా చేశారనమాట. మన తెలంగాణలో నార్మల్గా పోలేలు చేసామంటే ఆ రోజు ఇంట్లో కట్టుచారు ఉండాల్సిందే పక్కాగా. సో మా సంక్రాంతి స్పెషల్స్ వచ్చేసి పోలే, కట్టుచారు, కలెగూర అంటే లైక్ కొన్ని రకాల కూరగాయలు వేసి కర్రీ చేస్తామన్నమాట. అది ఈరోజు స్పెషల్. సో ఇదన్నమాట మా ఫుడ్ వచ్చేసి ఒక్కసారి చూడండి. పోలేలు, వేడి పాలు, చల్ల పెరుగు, కట్టుచారు, కలెగూర, వేడి అన్నం, ఇంకా అలాగే సంక్రాంతి స్పెషల్ మురుకులు అనమాట. మీరేం తిన్నారు స్పెషల్గా ఆ రోజు? హాన్స్ ఏం చేసినారు వాటిని? అవునా, ఇప్పుడు అవి కూలింగ్ గ్లాసెసా? మా ఓడి ఫన్నీ థాట్స్ చూసారా? కూలింగ్ గ్లాస్ అంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చూసి పెట్టుకొని ఇప్పుడు దాన్ని కూలింగ్ గ్లాస్ అంటున్నాడు. ఇట్లుంటుంది ముచ్చట. సో ఇక్కడ మేమైతే ఇంకా తినడం అయిపోయిన తర్వాత, పనులు అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యేసి అందరం పైకి వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే రీల్స్ చేసుకుందామని. ఇంకా రీల్స్ చేసుకోవాల్సిందే కదా, రెడీ అయ్యి రీల్స్ చేసుకుంటే ఎంత మెమొరబుల్గా ఉంటాయి. లైక్ మనము ఎప్పుడు ఆ వీడియో చూసినా రేపు పలానా రోజు ఇట్లా ఎంజాయ్ చేసినాం కదా అని గుర్తొస్తుంది కదా. సో మేమైతే అందరం ఇంకా అలా వీడియోస్, కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళు కైట్స్ ఎగరేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. సో మేమైతే ఇంకా ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇంకా కిందికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చామన్నమాట పనులు చేసేసుకొని. సో ఇక్కడైతే పిల్లలకి ఇంకా మాకు కైట్స్ ఎగరేయడానికి ఇచ్చారనమాట. కొద్దిసేపు అలా ఎగరేసుకొని ఎంజాయ్ చేసాము. మా ఆయన గారు ఇక్కడ ఏదో స్టెప్ వేసారు, అందుకే నేనే ఇక్కడ స్లోమో పెట్టాను అనమాట. భలే అనిపించింది. అవును, ఇంకా అయిపోయినాక సాంగ్స్ అవన్నీ బంద్ చేసి అవన్నీ కింద సెట్ చేసేలోపు మా వదినైతే పిల్లలకు తినిపిస్తున్నాడు. మా వదినేమో తినను అని మారం చేస్తున్నాడు. రిష్క తినిపించాలంట వాడికి. అక్క తినిపించేది చూపిస్తా. గుడ్ బాయ్ లాగా తింటాడు. చిన్నపిల్లలు తినిపించిన మా మహాన్స్ అని చెప్తున్నా. రిషికకే ఒకరు తినిపించాలంటే రిష్క వీడికి తినిపించాలంటే ఇట్లా ఉంటుంది ముచ్చట మనవుడితోని. సో డే అంతా కొట్లాడతారు టామ్ అండ్ జెర్రీ లాగా. ఫైనల్లీ ఇంకా వీళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఇలా కలిసిపోయి ఇలా ఉంటారనమాట. సో ఫైనల్లీ మా సంక్రాంతి డే సెలబ్రేషన్స్ అయితే ఇవి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫుల్ వీడియో and don't forget to subscribe our channel guys, and please click the bell icon and also give a like to us and stay tuned. Bye bye, see you soon.